నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక బీజేపీలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు తెలంగాణకు సంబంధించి అని చర్చ అయితే మొదలైంది. బహుశా జనవరి 1st or 2nd వీక్లో కొత్త అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ మనకు ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షునిగా ఉన్నారు. మరి కొత్త అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు? బీసీ నేతకి ఇస్తారా, లేకుంటే మళ్ళీ ఓసీకి అవకాశం ఇస్తారా, అనూహ్యంగా మహిళను తెర మీదకి తెస్తారా అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎవరికి వాళ్ళు లాబింగ్ అయితే చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు మేమే రాష్ట్ర అధ్యక్షుడు అయితాము అని కూడా చెప్పుకుంటున్నారు. మరి నేపథ్యంలో బీజేపీ కొత్త అధ్యక్షుని పైన అయితే చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే మరి మొన్న ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మరి అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఓకే అంటే వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్నారు. కాకపోతే మంచి ఫలితాలు ఒక రకంగా అవి కూడా మంచి ఫలితాలని చెప్పొచ్చు గతంతో పోలిస్తే. మరి కొత్త అధ్యక్షుడు మరి నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి రావడానికి కావాల్సినంత ఫైర్ ఉన్నటువంటి నేతను మరి సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి నేపథ్యంలో మరి కొత్త అధ్యక్ష పదవి గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, అసలు ఇన్ని రోజులైంది, ఎందుకు బీజేపీ కొత్త అధ్యక్షునిది నియమించలేకపోతుంది? వర్గపోరా లేకపోతే పార్టీ దాని ప్రకారమా? పార్టీకి ఒక పద్ధతి, ఒక స్టాండ్ అనేటువంటిది ప్రతి పార్టీకి ఉంటుంది. అందులో బీజేపీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక నియమ నిబంధనల ప్రకారం నడిచేటువంటి పార్టీ. ఎవరంతకు వాళ్ళు ముందరకు వచ్చి నేను చేస్తాను అంటే ఓ పద్ధతి ప్రకారం అనేటువంటిది. గత 2 నెలల నుంచి మనకు కావాల్సినటువంటివి మన పార్టీలకు సంబంధించినటువంటివి సభ్యత్వాలు జరుగుతున్నాయి. సభ్యత్వాల తర్వాత ఇప్పుడు గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ బూత్ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కమిటీలు అనేటువంటివి ఎన్నుకుంటూ వస్తారు. ఈ కమిటీల ప్రభావం ఎంత గట్టిగా ఉంటే రాబోయే ఎలక్షన్స్లో మనం అంత గట్టిగా పోరాడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ యొక్క నియమ నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు అన్నట్లు ఇందులో ఉన్నటువంటి లాబియింగ్ కానీ, ఇందులో ఉన్నటువంటి వారికి కానీ, ఇందులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో వాళ్ళకి వీళ్ళకి పొక్కట్లేదు, మొత్తం డివియేషన్ అయిపోయింది అనేటువంటిది కాదు. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ అక్కడ కూడా ఉంటారు, అక్కడ మనుషులే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయ పార్టీలో. కానీ ఒక వ్యక్తిని కేంద్ర పార్టీ నియమించినప్పుడు, రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినప్పుడు అతనికి అనుగుణంగా అందరూ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయడమే తప్ప ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేసేటువంటి అవకాశము, ఆస్కారం ఎక్కడ ఉండదు. ఎవరు ఏ పని చేసినా, ఎవరు ఏ పదవి తీసుకున్నా ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త అనేటువంటి ఒక పదవి, ఆ యొక్క పదవి కన్నా మించింది ఏదీ లేదని నేను అనుకుంటాను. ఇప్పటికీ అంటే జనాలు అయితే ఒకటి అనుకుంటున్నారు, ఓకే మీకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మంచి పోరాటం చేశారు, కానీ ఎలక్షన్ల ముందు అనూహ్యంగా ఆయన తొలగించారు. అందుకే బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఆ తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చారు. కిషన్ రెడ్డి కూడా ప్రభుత్వం మీద కరెక్ట్ పోరాటం చేయలేకపోతున్నారు. అసలు అధికారంలోకి వస్తుంది అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బీజేపీ 3rd ప్లేస్కు పడిపోవడం వెనుక ఎవరిదో ప్రాబ్లం కాదు, మీ నేతలదే వర్గపోరే కారణం అని చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? వర్గపోరు అనేటువంటిది ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు కూడా. రాజకీయ పార్టీ అనక ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం, కానీ బీజేపీలో అతి తక్కువగా ఉంటుందని చెప్తున్నాను. వర్గపోరు అని కాదు, బండి సంజయ్ని తొలగించడం వల్ల బీజేపీలో ఇప్పుడు అందరు లీడర్లే అయ్యారు అని ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అంటే వర్గాలు కూడా ఎక్కువైనాయండి. బండి సంజయ్ ఒక వర్గము, కిషన్ రెడ్డి ఒక వర్గము, అదంతా ఒకటి సార్, ఊహాగానాలే మాత్రమే. అరవింద్ ఒక వర్గము, ఈటల రాజేందర్ ఒక వర్గము. ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరు కలిసి ఒకటే స్టేజ్ పైన చాలాసార్లు కనిపించారు, ఒకే స్టేజ్ పైన చాలాసార్లు మాట్లాడారు. ఒకే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతి సమయంలో అందరు కలిసే పనిచేస్తున్నారు. ప్రతి జిల్లాకు చెందినటువంటి నాయకులు అందరూ ఏకమొత్తంగా ఒకేసారి అక్కడికి వచ్చి చేరడం అనేటువంటిది కుదరదు. ఎప్పుడైనా సరే వాళ్ళు వీళ్ళు మాట్లాడకపోయినంత మాత్రాన, ఒక వ్యక్తి అక్కడ కనిపించకపోయినంత మాత్రాన అతను విడిపోయిండు అదైందనే అనేటువంటిది వాదన ఈ మీడియా సృష్టిస్తున్నటువంటి వాదనే తప్ప ఎవరు ఎక్కడి నుంచి వర్గపోరు లేదు, ఏమీ లేదు, మన్ను మాశానం ఏం లేదు అక్కడ. రెండోది ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ గారిని తొలగించడం అనేటువంటిది, తర్వాత బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డి గారిని ఎక్కియడం అనేటువంటిది, లేకపోతే కవితను అరెస్టు చేయడం అనేటువంటిది. కవితను అరెస్టు ప్రభావం అనేటువంటిది ఉందని చాలామంది అన్నారు. అయితే ఈ కవితను అరెస్ట్ చేయడం అనేటువంటిది బీజేపీ
అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్ ఏసీబీకి సంబంధించిన వాళ్ళు, సిఐడికి సంబంధించిన వాళ్ళు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చేయాల్సిందే తప్ప బీజేపీ చేయదు. బీజేపీ గవర్నమెంట్ ఉన్న ప్రతి ఓన్ని అరెస్ట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేసిన ప్రతి ఓన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిస్టమ్ అరెస్ట్ చేస్తుందా? అంటే ఇక పద్ధతి ప్రకారం మాట్లాడితే ఒకటి సార్, మాట్లాడితే పద్ధతి ప్రకారం అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పకుండా అరెస్టులు చేస్తారా అండి? కీలక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? వాడు తప్పు చేసింది కాబట్టి చట్టం తన పని తను చేసుకోకపోతే అని చెప్తారు కదా. ఓకే, మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటది, కానీ పొలిటీషియన్ ఒక కీలక నేతను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దోళ్ళు ఓకే అంటేనే చేస్తారు, లేకుంటే ఎందుకు చేస్తారు? 100% అది కదండి. వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు, కథలు, కార్ఖానాలు సిస్టమ్ ప్రకారం పోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడో దగ్గర కొద్దిగా లేట్ అవుతుంది. మీరు అన్నట్లు మన అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరండి. మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరని ఎవరు అనుకోవట్లేదు జనాలు. అయితే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించిండు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డికైనా, తర్వాత అల్లు అర్జున్కైనా, అల్లు అర్జున్ మామ చిరంజీవికైనా, అందరికి ఎవరికైనా సరే అండి ఒకటే సిస్టమ్ ఉంటుందండి. ఓకే, ఒకటే కోర్టు ఉంటుందండి. అల్లు అర్జున్ తీసుకుపోయి ఏసీ హాల్ ఏం పెట్టలేదు కదా, ఆ రోజు జైల్లోనే కదా కూర్చోబెట్టింది. ఒకటి విఐపి కాబట్టి అతనికి ఏమన్నా ప్రాణహాని ఉంది అనుకుంటే సపరేట్గా ఓ బ్యారెక్లో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. అదో వేరే సిస్టమ్. మళ్ళీ దాని గురించి లోపలికి ఎందుకు వెళ్ళడం? మనం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం ప్రతి జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్ష పదవిలో ఉన్నారు, తన కేంద్ర మంత్రి కూడా. ఆ తర్వాత ఆల్రెడీ మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు, అంటే నేను ఈసారి అధ్యక్ష పోటీలో లేనని అదే బండి సంజయ్ గారు ఆల్రెడీ చేసిపోయారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటిది, మొన్న మేము ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ, మా పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అనేటువంటి స్టాండ్తోనే ముందరికెళ్ళాం. ఒక బీసీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి చేయాలనే స్టాండ్తోనే ముందరికెళ్ళాం. ఖచ్చితంగా బీసీ దేశానికే ఒక బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అది దాదాపుగా 15 సంవత్సరాలు బీసీ ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి ఘనత బీజేపీ పార్టీకే దక్కు. తర్వాత ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎవరన్నా అనకపోయినా ఒక బీసీ నినాదం అనేటువంటిది ఎక్కువైపోయింది ప్రస్తుతం. ఈ బీసీ నినాదంతో ఎంతో కొంత రాజకీయ పార్టీలు దాన్ని ఓట్ల రూపకంగా కన్వర్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆల్రెడీ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులని అధ్యక్షునిగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, రాష్ట్ర నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈటెల గారి పేరు చాలా మటుకు వినిపిస్తుంది. అందరూ మన ఈటెలను ఈటెల పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. మా పార్టీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా వచ్చింది, కానీ ఈటెలను ప్రెసిడెంట్ చేయకుండా మీ పార్టీలోనే ఒక వర్గం గట్టిగా ట్రై చేస్తుంది. ఆయన అంటే మధ్యలో పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వద్దు అని ఇంకొక లాబింగ్ కూడా జరుగుతుందని మనకైతే సమాచారం. ఈటెల గారిని ప్రెసిడెంట్ పదవి నుంచి దూరం చేయాలని లాబింగ్ జరుగుతుందనేటువంటిది మేబీ ఇతర ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇంకో బీసీ నేత ఎవరన్నా ఉన్నారంటే ఆచార్య అనేటువంటి వ్యక్తి కూడా, తల్లోజీ ఆచార్య అనేటువంటి వ్యక్తి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి దాదాపుగా తన ఊహ తెలిసినప్పటి నుంచి ఏబీవీపీ అండ్ బీజేపీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు, ఒక గొంతున్న నాయకుడు. ఆయనను కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి వీళ్ళందరి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ, ఉన్నటువంటి ఎంపీలందరూ, ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందనేటువంటిది ఒక ఉద్దేశంతోనే ముందరికెళ్తారు తప్ప వేరే ఉద్దేశం ఏది ఉండరు. ఎవరు కాలువట్టి గుంజడానికి ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అనేటువంటివి జరగబోతున్నాయి. అసలు అంటే ఈ బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ ఈ లీడర్ల కారణంగానే ఓట్ల రూపంలో మారట్లేదు అని చాలా రోజుల నుంచి ఒక ప్రచారం ఉంది. చాలా మంది భావన కూడా అది. ఓకే, ఒకవేళ అదే భావన ఉన్నా కూడా ఆ భావనని మార్చుకోవడానికే పనిచేస్తున్నామని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కానీ ఆ భావన ఇప్పుడు నిజంగానే ఈటెలకు గనక ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే మీ పార్టీలో అందరూ ఆయన మాట వినే పరిస్థితి ఉందా? 100% వింటారండి. ఇది ఈటెల రాజేందర్ గారిని అధ్యక్ష పదవి ఇచ్చినంత మాత్రాన మిగతా వాళ్లకు గౌరవం లేకుండా పోతుంది అనుకోవడం అనేటువంటిది ఉట్టిమాట. కార్యకర్త నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే వరకు ఏ విధమైనటువంటి ఒక
పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ఎంపీ ఎమ్మెల్యేల వరకు ఏ విధమైన ఆదరణ ఉంటుందో అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ప్రతి ఒక్కరిని గౌరవించే పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. ఖచ్చితంగా ఈటెల గారిని చేసిన, ఈటెల రాజేందర్ గారిని చేసిన, డీకే అర్ణమ్మ గారిని చేసిన, అరవింద్ గారిని చేసిన, నిజంగానే మళ్ళీ అదే కిషన్ రెడ్డి గారు కొనసాగిన, రామచంద్రరావు గారిని చేసిన, ఖచ్చితంగా పార్టీ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆ అధ్యక్షునికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, అధ్యక్షునికి ఉన్నటువంటి బాధ్యతలను బట్టి, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఆ యొక్క కార్యాచరణ అనేటువంటిది రూపు మార్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ పార్టీ సిస్టంలో ఎలాంటి తేడా అనేటువంటిది రాదు. పార్టీ సిస్టమ్ ప్రకారము ఆయన చేస్తున్నటువంటి పనులలో ఆయన అపోజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలను, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి సిస్టాన్ని పార్టీ సిస్టంలో నడిపిస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. కానీ టోటల్గా ఈటెల రాజేందర్ గారికి ఇచ్చినంత మాత్రాన మొత్తం కింది నుంచి పైకి బీసీలే ఉంటారు, ఆ బీసీల మొత్తాన్ని అది చేస్తారు అనేటువంటిది ఎక్కడ ఉండదండి. పార్టీ సిస్టమ్ ప్రకారము ఒక కమిటీలో ఎంతమంది బీసీలు ఉండాలి, ఎంతమంది ఎస్సీలు ఉండాలి, ఎంతమంది ఎస్టీలు ఉండాలి, ఎంతమంది మహిళలు ఉండాలి, ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఓసీ కేటగిరీకి చెందిన మంది ఎంతమంది ఉన్నారు, మైనార్టీ కేటగిరీకి చెందిన ఎంతమంది ఉన్నారు, ఇదంతా ఒక పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఆ పార్టీ సిస్టమ్ ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. నీకు ఇచ్చినంత మాత్రాన మొత్తం నేను బీసీలను పెట్టుకుంటా, రెడ్డికి ఇచ్చినంత మాత్రాన మొత్తం రెడ్డిలను పెట్టుకుంటా అంటే కుదరదు కదా. అట్లా ఒక పార్టీ సిస్టమ్ ఉంటుంది, పార్టీ సిస్టమ్ ప్రకారమే పనిచేస్తారు. ఎవరికి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒక బలమైన నాయకునికి రాష్ట్ర అధ్యక్షుని పది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోకల్ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ బీజేపీని ముందలికి తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రాపగండనే తప్ప ఎవరి మధ్యలో ఎవరికేం కొట్లాడరు. మీడియా వాస్తవానికి చెప్తున్నా, మీడియాలో జరుగుతున్నటువంటి ప్రాపగండనే. ఓకేనండి. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయం అని బీజేపీని చెప్తారా, బీఆర్ఎస్ని చెప్తారా? బీఆర్ఎస్ వాళ్ళు దూకుడుగా వెళ్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి వాళ్ళు రకరకాల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ మీకున్న 8 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఇప్పుడు శాసనసభ పక్ష నేత ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి, ఆయన మాటనే వేరే వాళ్ళు విన్నారు. రాజాసింగ్ విన్నాడు. రాజాసింగ్ ఒక చెప్పాడు, రాజాసింగ్ ఆయన డైరెక్ట్ గా మాటలు చెప్పిండు కదా, నేను ఒప్పుకోను అన్న స్థితిలో ఆయన చెప్పిండు. అంటే ఒక కుటుంబంలో ఒక 5 మంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళకే ఒకటే తల్లికి పుట్టినటువంటి ఒక కుటుంబంలో 5 మందికి మన చేతుకున్నటువంటి 5 వేళ్ళు వేరువేరుగా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే వేరువేరు అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలను కలిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక మనిషి కాదు, అందరూ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయాలు వాళ్ళు బయటికి తీసుకొచ్చింటారు. ఏదో సందర్భంలో వ్యక్తిగత అభిప్రాయాలు బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఏదున్నా కానీ తిరుపతి రెడ్డి గారు ఒక లీడర్ అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఉండాలి. ఎందుకంటే ఒక లీడర్ ఉంటేనే ఆయన చెప్పినట్టు నడుస్తూ ఉంటే అదొకటి రాజకీయ పార్టీ అట్లయితేనే పోతుంది. 10 మంది లీడర్లు ఉంటే రాజకీయ పార్టీ నడిచే అవకాశం ఉండదు. అంటే సరే 10 మంది లీడర్లు ఉన్నా ఆ 10 మంది కూడా ఒక ఆయన ఉండాలి, పెద్ద లీడర్. 10 మందికి అనే లీడర్ అనేటువంటి వ్యక్తి క్యాడర్ని కాపాడుకోగలిగినటువంటి వ్యక్తి లీడర్. ప్రస్తుతానికి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పార్టీని కాపాడాలి, క్యాడర్ని కాపాడాలి, పార్టీ సిస్టంలో పనిచేయాలి. ఖచ్చితంగా వాటన్నిటిలో ఎక్కడో దగ్గర చిన్న చిన్న పొరపాట్లు, మీరు చెప్పినట్లు చిన్న చిన్న పొరపాట్లను మీడియా పెద్ద ఈ చిన్న పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు అంత అగ్రెసివ్ గా ఎందుకు పోరాడలేకపోతున్నారు? బీఆర్ఎస్ పోరాడినంత ఇప్పుడు ప్రస్తుతానికి 2 నుంచి 3 నెలల నుంచి సంస్థాగత ఎలక్షన్స్ పైన దృష్టి పెట్టినాం. సంస్థాగత ఎలక్షన్స్ అంటే మా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఎలక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను, బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, ఈ విధమైనటువంటి ఎలక్షన్స్లో కార్యకర్తలందరూ అదే పని మీద ఉన్నారు, అదే బిజీగా ఉన్నారు. ముఖ్య నాయకులు చెప్పినటువంటి ఖచ్చితంగా ఈ యొక్క సంస్థాగత ఎన్నికలు అనేటువంటి మనం చేసుకుంటేనే ఫర్దర్గా ఒక ప్రోగ్రామ్ ఇస్తే అది కింది దాకా గ్రామ స్థాయి దాకా చేరుకోవాలంటే ఈ సంస్థాగత ఎలక్షన్ల పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. మిగతా విషయాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి, ఈ యొక్క రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరు దీనిపైన దృష్టి పెట్టండి అనేటువంటి విషయాన్ని మా నాయకులు మాకు చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈ సంస్థాగత ఎలక్షన్స్తోనే నడుస్తున్నాయి. మీరు నెక్స్ట్ ఒక 1 మంత్
1 మంత్లో జనవరి తర్వాత చూడండి బీజేపీ అనేటువంటిది ఎంత అగ్రెసివ్గా పోరాడుతుందో అలాంటి పోరాడుతుంది 100% పోరాడుతుంది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ స్థానిక సంస్థల స్థానిక పార్టీ 100 స్పీడ్కి వెళ్ళిపోతుందా? 100% వెళ్ళిపోతుందండి. 100%. ఇప్పుడు కూడా మీ కంటికి కనిపిస్తలేదు, చేస్తూనే ఉన్నది. కానీ ఈ మీడియా అనేటువంటిది ప్రాపగండా సృష్టించడం, మీడియా అనేటువంటిది వాళ్ళకు చిచ్చులు ఉన్నాయని వాళ్ళే అంటే నా మనసులో నిప్పు లేని పొగ రాదంటారు కదా తిరుపతి. మీరు యాది లేకుండా పొగ తెప్పిస్తారు. మీడియా అనేటువంటిది నిప్పు కాదు, యాది లేకుండా కూడా పొగ, అగ్గిపుల్ల లేకుంటుంది, కట్టెలు లేకుంటుంది, కానీ పొగ వస్తుంటుంది. ఓకే. ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ అనేటువంటిది అధికారంలోకి వస్తుంది. సంస్థాగత ఎన్నికల్లో మేము మా యొక్క సత్తా చూపిస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మా సత్తా చూపిస్తాము. 100% బల్దియా పైన జెండా ఎగరేయాల్సిందే, ఎగరేస్తాం కూడా. ఓకే, మీ నమ్మకం, ఆల్ ద బెస్ట్ దానికి. సరే, ఓవరాల్గా మన తిరుపతి రెడ్డి గారు చెప్పేది ఏంటంటే బీజేపీ నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లోనే మా ప్రతాపం ఏంటో చూస్తారు. కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఎవరు అధ్యక్షుడైనా పార్టీ ఏకతాటి పైన ఉండి నడుస్తుంది. ఇవంతా మీడియాలో వస్తున్నదంతా ఉట్టి ప్రచారమే, నిజం కాదు అని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మనకు ఆ కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మనకు ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.